ఒకవేళ నేను బలహీనమైన వ్యక్తినండి, నేను ఒక జ్ఞానం లేని వ్యక్తిని, నాకంత చదువు లేదు, నాకంత సామర్థ్యం లేదు, నాకు ఏమి డెసిషన్స్ తీసుకోవాలో నాకు సరిగ్గా తెలీదు, ఈ జీవితంలో నేను ఎలా ముందుకు వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు, నాకెవ్వరు వెనక ఉండి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, నన్నెవరు గుర్తించేవారు లేరు, నన్నెవరు పట్టించుకునేవారు లేరు అని నీవు అనుకుంటున్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నాడు. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు స్వల్పమైన గ్రామమైనను ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చిన. బెత్లెహేము ఎఫ్రాతా అనే ప్రాంతాన్ని ఎవరు చూడలేదు, కానీ దేవుడు చూశాడు, దేవుడు ఎన్నుకున్నాడు. నీవు కూడా నా హృదయంలో నీకు నేను చోటిస్తాను ప్రభా, నా జీవితంలోకి రా, నా జీవితాన్ని పావనమయం చేయను నువ్వు అడిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా ఆనాడు బెత్లెహేము ప్రాంతమంతా ఆయన మహిమతో నింపబడినట్లుగా నీ జీవితాన్ని ఆయన మహిమతో, ఆయన ప్రభావముతో, ఆయన ఆశీర్వాదముతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు.